మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీ ఇంట్లో వాడిన కరెంటు బిల్లును 30 రోజులు పూర్తి కాగానే మీరే రీడింగ్ చూసుకుని బిల్లు చెల్లించవచ్చు. దీనివల్ల ఆలస్యంగా రీడింగ్ తీస్తే స్లాబ్ రేటు మారి బిల్లు ఎక్కువగా వస్తుందనే అనుమానాలకు తావుండదు. విద్యుత్ బిల్లింగ్ చేయడానికి మీటర్ రీడర్లు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ అవకాశాన్ని కరోనా సమయంలోనే టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకుని వచ్చినప్పటికీ ఇప్పటి వరకు వినియోగదారులు పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. అయితే బిల్లు తీయాలంటే ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం దీన్ని కేవలం 20% మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. టీజీఎస్పీడీసీఎల్ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే బిల్లుల చెల్లింపులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులు, డిస్కం పరిధిలోని అన్ని ఫీడర్ల గుర్తింపు తదితర అనేక విషయాలకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని దూసుకుపోతున్న విద్యుత్ సంస్థలు ప్రస్తుతం మరో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చాయి. ఇప్పటి వరకు మీటర్ రీడింగ్ ఇంటింటికి తిరిగి బిల్లులు ఇచ్చేవారు. ఇక ముందు మీ బిల్లు ఇవ్వడానికి మీటర్ రీడర్ రావాల్సిన అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే మీరే మీటర్ రీడింగ్ స్కాన్ చేసుకుని బిల్లు తీసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. టీజీఎస్పీడీసీఎల్ కరోనా సమయంలో ఇందుకు సంబంధించిన సేవలను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్యుత్ సిబ్బంది కొరతతో విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో నెల రోజుల బిల్లును వినియోగదారులకు అందించలేకపోతున్నారు. కొత్త విధానంతో 30 రోజులు కాగానే మీ సెల్ ఫోన్తో సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది సంస్థ. వినియోగదారుల కోసం ఈ సంస్థ ఐటీ యాప్లో కన్జ్యూమర్ సెల్ఫ్ బిల్లింగ్ ఆప్షన్ను జోడించి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచింది. ప్లే స్టోర్ నుంచి టీజీఎస్పీడీసీఎల్ ఐటీ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్ను వినియోగిస్తున్న వారు సైతం అప్డేట్ చేసుకోవాలి. యాప్ తెరవగానే కన్జ్యూమర్ సెల్ఫ్ బిల్లింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కొత్తగా యాప్ వాడుతున్నట్టయితే యూనిక్ సర్వీస్ నంబర్, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. మీరు ఏ మీటర్ బిల్లింగ్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్ స్కానింగ్ అని చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీటర్ కేడబ్ల్యూహెచ్ అంకెలు వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్స్ట్ అని చూపిస్తుంది. చెల్లింపు అవకాశం కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్లో డెమో వీడియోలు తెలుగులో అందుబాటులో ఉంచారు. ఒకవేళ మీకంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్ రీడింగ్ తీసి ఉంటే ఈ విషయం యాప్లో కనిపిస్తుంది. మీరే ముందు రీడింగ్ స్కానింగ్ చేసి బిల్లు తీసుకుంటే రీడింగ్ సిబ్బందికి బిల్ జనరేటెడ్ అనే సమాచారం వెళుతుంది. నెల రోజుల కంటే ముందే బిల్లు రీడింగ్ తీసుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఆ కంట్రోల్ సిస్టమ్ అంతా విద్యుత్ అధికారుల వద్దే ఉంటుందని అధికారులు తెలిపారు. మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకునే విధానాన్ని ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. గృహ వినియోగ కనెక్షన్లపై మొబైల్ మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 63 లక్షలకు పైగా ఉన్న విద్యుత్ కనెక్షన్లలో 55 లక్షలకు పైగా గృహ వినియోగదారులవే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 10 సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది. 30 రోజుల తర్వాతే బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ బిల్లును సెల్ ఫోన్ యాప్ ద్వారా తీసుకునేవారు ఖచ్చితంగా ముందు తీసిన బిల్లు తేదీకి 30 రోజులు పూర్తి కావాలి. 30 రోజుల కంటే ముందు బిల్లు తీసి చెల్లిస్తే 30 రోజుల తర్వాత డిస్కమ్ సిబ్బంది వచ్చి మళ్ళీ బిల్లు తీసి వస్తే జనరేటెడ్ అని వస్తుంది. ఈ సమస్య రాకుండా సెల్ ఫోన్ మీటర్ రీడింగ్ తీస్తే అది 30 రోజుల తర్వాతనే వచ్చేలా సాఫ్ట్వేర్ను రూపొందించారు.